బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఏదైనా చెప్తారా? అడగని ప్రశ్న. ఓ పల్లెటూరులో ఒక వృద్ధురాలు తల్లి, ఒక కుర్రవాడి కొడుకు ఉండేవాళ్ళట. ఏమీ ఆస్తి పాస్తి ఏం లేవు వాళ్ళకి. ఏదో జీవితం అట్లా పోతూ ఉండేది. చిన్నపన్న పనిచేసేది. చిన్నతనంలో కుర్రాడి చిన్నతనంలో తల్లి ఎటకొట్ట పిల్లాడు తల్లి కడుపు నింపుకునేవాళ్ళు. మెల్లిగా వాడికి 15-17 వచ్చేసరికల్లా మగ పిల్లవాడు పని చేసే వయసు వస్తుందిగా. వాడు బాగా గట్టిగా ఆ పని చేసేవాడు. ఏదో పర్వాలే ఒక మాదిరిగా నడిచేది. అయితే కొంతకాలం అయ్యాక వాడు వేరే వాళ్ళ పొలాల్ని మక్తాకి తీసుకుని, ఏమన్నా దాన్ని మనం ఏమంటాం, లీజు లాంటిది, అది తీసుకుని కౌలుకి మక్తా అంటారు, కౌలుకి అంటారు. కౌలుకి తీసుకుని చేసేవాడు. భూస్వామికి కౌలు ఇచ్చేసి తమ ఇంటికి చేరే ధాన్యంతో సంవత్సరం అంతా గడపలేకపోయేవాళ్ళు. ఏడాది గడిచేది కాదు. రెక్కలు ముక్కలు చేసుకున్నా మనకి ఏమిటమ్మా డబ్బులు చాలటం లేదు, ఇటు అవస్థ పడుతున్నాము అని తల్లిని ఎంతసేపు అడిగేవాడు. అయితే వాళ్ళ అమ్మ అనేది, ఏమిట్రా నన్ను అడిగితే నేనేం చెప్తాను రా నాయన, ఆ ప్రశ్నలు చెప్పే స్వామి ఎవడో ఉన్నట్ట పడమటి కొండ మీద, ఆయన అడిగితే చెప్తాడురా అనేది. సరే కొన్నాళ్ళు గడిచాక కుర్రాడికి ఎలాగైనా ఆ పడమటి కొండకెళ్ళి అక్కడుండే ప్రశ్నలు చెప్పే స్వామిని, ఎందుకు నా జీవితం బాగుపట్టలేదు అడగాలను, నాకు ఈ డబ్బు ఎప్పుడు సరిపోతుంది, ఎప్పుడు మాకు సరిపడా డబ్బులు వస్తాయి అని అడగాలని అనిపించింది. సరే ఏం చేశాడు, ఓ సంవత్సరం ఇట్లా మక్తా ధాన్యం రాగానే తల్లికి అన్నీ ఏర్పరిచి పెట్టి, అమ్మ నేను పడమటి కొండకి వెళ్ళొస్తాను, అడిగి వస్తా, దారిలో నా భోజనం నా ఏర్పాటు నేను చేసుకుంటా, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని తల్లికి ధాన్యము వగైరా సామాన్లు అన్నీ అప్పచెప్పి వెళ్ళాడు. వెళ్తే 7 రోజులు నడవగా కొంత మేరకు చేరాడు. అయితే ఏమైంది, 7 రోజుల తర్వాత ఓ ఇల్లు, ఒక ఆవిడ ఎవరిదో ఇల్లు కనపడితే ఈయన తలుపు కొట్టి, నేను పడమటి కొండకి వెళ్తున్నానండి, 2 పూటలు రెస్ట్ తీసుకుంటాను, ఈ పూట రెస్ట్ తీసుకుంటాను, ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నాను, ఒక ముద్ద అన్నం పెడతారా అంటే, ఆ ఇల్లు ఒక ముసలమ్మది. ఆవిడ, దానికి ఏముంది నాయన, రారా, పడమటి కొండకి వెళ్ళే వాళ్ళంతా ఈ దారినే వస్తారు, ఈ మధ్య ఎవరూ రాలేదు ప్రశ్నలకి, రా నాయన, మీరు ఏం చేస్తున్నావు, ఏం ఊరు, ఏం కులం గోత్రం ఏవో అడిగి. సరే సాయంకాలానికి చేరాడు. శుభ్రంగా రాత్రికి అన్నం పెట్టింది. మర్నాడు పొద్దున ఇతను 2 రోజులు తినడానికి సరిపడా రొట్టెలు చేసి కట్టించి, అబ్బాయి ఎట్లాగో ప్రశ్నల స్వామి దగ్గరికి వెళ్తున్నావు కదా, నా కూతురు చూడు అని పిలిచింది. లోపల నుంచి ఒక పిల్ల వచ్చింది, చక్కటి చుక్క పిల్ల. రాల పిల్లని చూపించలేదు ఆవిడే, పిల్ల ఉంది లోపల తిరుగుతుంది కానీ వీడు చూడాల. మా పిల్ల చక్కని చుక్క, మరి దానికి ఏమో మాటలు రావు నాయన, మూగబొమ్మ, దానికి మాటలు ఎప్పుడు వస్తాయో కనుక్కో అని చెప్పింది. ఆ పిల్లని వీడు తను చూడాల. సరే అడుగుతానన్నాడు. రొట్టెల మూట భుజాన్ని వేసుకుని మళ్ళా నడిచాడు. 7 రోజులు నడిచేసరికల్లా ఈసారి ఇంకొక ఇల్లు తలుపు కొట్టాడు. ఈ రాత్రి ఇక్కడ పడుకుంటానండి అంటే వాళ్ళు అన్నారు, సరే మా ఇంట్లోనే ఉండు నాయనా అని ఆ పూట భోజనం పెట్టారు. మరి ఏమడిగారు, రాత్రి పడుకున్నాక మర్నాడు పొద్దున్న లేచి ఎక్కడికి వెళ్తావు ఏంటి అన్నీ కనుక్కుంటే, ప్రశ్నల స్వామి దగ్గరికి వెళ్తున్నాను, పడమటి కొండ ఎక్కుతాను అంటే, ఈ ముందుకు వెళ్ళాక ఒక వాగు వస్తుంది, వాగు దాటితే కానీ నువ్వు వెళ్ళలేవని దారి చెప్పి, వాళ్ళ దొడ్లో ఒక పెద్ద నిమ్మ చెట్టు, అదొక మర్రి చెట్టు అంటుంది, నవలాడుతూ ఆకులు, కానీ పూత పిందే లేవు, దానికి 10-15 ఏళ్ళు వయసు ఉంది, ఆకు పోదు, అంటే నవలాడుతూనే ఉంటుంది, దీనికి పూత రాదు పిందే రాదు, ఏమిటి దీని కారణం అడగమని అన్నారు. వాళ్ళు కూడా ఏవో కొన్ని రొట్టెలు చేసిస్తే ఇతను అట్లా వెళ్ళాడు. వెళ్ళగా వాగు వచ్చింది. ఆ వాగు ఎట్ట దాటాలో తెలియలేదు. ఆ వాగు గట్టు మీద కింద కూర్చొని చూస్తున్నాడు. ఆలోచిస్తుంటే వాగులోంచి పెద్ద పాము వచ్చింది, పెద్దదో మహాసర్పం ఒకటి. హడిలిపోతే, సర్పం నువ్వు భయపడద్దు, నేను సహాయం చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి, పడమటి కొండకి వెళ్ళాలి నేను అనేసరికల్లా, నేను నా నెత్తి మీద కాలు పెట్టు, నేను దాటిస్తా, నాదొక ప్రశ్న ఉంది, 1000 సంవత్సరాలుగా ఈ వాగులోనే ఉన్నా నేను, నాకు ఎప్పుడు విముక్తి వస్తుందో కనుక్కో కాస్త, ఆ మాట చెప్పావా, ఇక అంతకంటే ఏం అక్కర్లేదు అంటే సరేనని ఒప్పుకున్నాడు. ఆ పాము పడగ మీద కూర్చుంటే పాము తీసుకెళ్ళి వాగు దాటిచ్చేసి, సరే అక్కడి నుంచి నడవగా పడమటి కొండ చేరాడు. కింద బోళ్ళంత మంది జనం ఉన్నారు. పైన ఒక పురాతన కట్టడం ఒకటి కనపడింది, చాలా పెద్దది.
ఆ ప్రశ్నలు చెప్పే స్వామి ఆ కట్టడంలోనే ఉంటారని చెప్పారు వాళ్ళు చుట్టుపక్కల జనం. సరే స్వామీజీ దగ్గర పైకి వెళ్ళాడు. చీకటి పడిపోయింది. ఆ పూట ఏదో ఆశ్రయం ఇచ్చారు, ఓ ముద్ద అన్నం పెట్టారు, తిన్నాడు. మర్నాడు పొద్దున్న దర్బార్ అన్నారు. దర్బార్లో ఆయన స్వామీజీ కూర్చున్నాడు. సరే ఏం అడగాలనుకున్నామంటే, నాదొక్క ప్రశ్న అండి, మధ్యలో 3 ప్రశ్నలు జమ అయినాయి, యాడ్ అయినాయి, మరి 4 ప్రశ్నలు అండి. నేను ఎవరివైనా సరే, నీవా ఇంకొకళ్ళవా సంబంధం లేదు, 3 ప్రశ్నలకే నేను సమాధానం చెప్తాను అన్నాడు. ఈ అబ్బాయి ఎందుకు వచ్చాడు అసలు ఇంత దూరం? నాకెందుకు సంపాదన రాదు, నాకెందుకు డబ్బు తన సమస్య కోసం తన ప్రశ్న అడగల, ఈ 3 అడిగాడు. వాళ్ళ ముగ్గురివి అడిగాడు. 3 ప్రశ్నలకి సమాధానం లభించింది. దండం పెట్టుకుని వచ్చాడు. ఇక మళ్ళీ నడు 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 నడిచి వాగు దగ్గరికి చేరాడు. ఆ సర్పం కనపడింది. అడిగావా నా గురించి అన్నాడు. ఎందుకు అడగలేదు, బ్రహ్మాండంగా అడిగాను. నీ నెత్తి మీద ఒక మణి ఉందిట, నీ తల మీద మణిని కనుక తీసేస్తే నీకు శాప విమోచనం వస్తుందని చెప్పాడు ప్రశ్నల స్వామి. ఆనంగానే సర్పం తన పడగ ఇట్లా విశాలంగా చేస్తే మణి కనపడుతోంది పడగ మీద. మామూలుగా ఇట్లా కనపడుతుంది పాము, కొంచెం అది బాగా ఇట్లా విప్పారిస్తే కానీ కనపడదు. ఎవరో తీయటం ఎందుకు, నువ్వే తీసేసి అంటే ఆ సర్పపు దగ్గరికి వెళ్ళి తన మణి లాగాడు పెట్టి. ఆ మణిని లాగేసరికి ఈ సర్పం ఒకేసారి గంధర్వుడిగా మారిపోయింది. ఆహాహా ఎంత హాయిగా ఉంది, నా జీవితాన్ని నాకు ఇచ్చావు, ఆ మణిని నువ్వే ఉంచుకో, నాగమణిని నువ్వే అట్ట పెట్టుకో అని చెప్పి మణిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఏం చేసుకుంటావు, నాగమణి ఏదో ఉపయోగపడుతుందిలే, నాగమణి దగ్గర ఉంటే పాములుగా రవ్వు అవి చెప్పుకునేవాళ్ళు. ఆ మణిని రొంటిని పెట్టుకుని మళ్ళీ నడిచాడు 7 రోజులు. నడవగా ముసలాయన ఇంటికి వెళ్ళాడు. ఫస్ట్ వాళ్ళ దొడ్లో పెద్ద నిమ్మ చెట్టు ఉంది కదా, అక్కడికి వెళ్ళేసరికల్లా వాళ్ళు ఇతను చూసి సంతోషించి, ఊరిని బాగానే వచ్చావు, నెల తిరిగేసరికల్లా వచ్చేసావు నాయన, దాదా ఏమన్నా తిందుగానని ఇంట్లో తీసుకెళ్ళి తినిపించారు. సరే పిచ్చాపాటి మాట్లాడారు, ప్రయాణం కుశలంగా జరిగిందా కనుక్కున్నారు. మా నిమ్మ చెట్టు మాట ఏమన్నా అడిగావా నాయన అన్నారు. అడక్కేమండి, బ్రహ్మాండంగా అడిగాను. మీ నిమ్మ చెట్లు మొదట్లో పెద్ద పాతు ఉందిట, నిక్షేపం ఉంది, నిక్షేపాన్ని కనుక తీసేస్తే అది కాస్తుందని చెప్పాడు. అనగానే వెంటనే ఆయన కొడుకుని పిలిచి, కొడుకు ఆయన కలిసి ఒక పెద్ద గుణపం తెచ్చారు, పార తెచ్చారు. ఈ నిమ్మ చెట్టు మొదట్లో తవ్వటం మొదలుపెట్టారు. తవ్వగా ఒక 2 నిలువల లోతున పెద్ద గంగాళం దొరికింది వాళ్ళకి. గంగాళం నిండా మణులు మాణిక్యాలే. దాని పవర్ వల్లే ఇది పుయ్యదు కాయదు. పైకి లాగలేకపోయారు తండ్రి కొడుకు. వీడు మన కుర్రాడు కదా, వీడు బాగా వ్యవసాయంలో ఆరితేరున్నాడు, వీడు కూడా సాయం బట్టి పైకి తీసుకొచ్చారు. వాళ్ళు ఆశ్చర్యపోయి, అబ్బాయి మేమేం పెద్దగా ఉన్నవాళ్ళం కాదు, నిమ్మ చెట్టు కోసం చూస్తే ఇంత నిక్షేపం వచ్చింది, నువ్వు కూడా నీ వాటా తీసుకో, దీన్ని 3 వంతులు చేద్దాం, మా అబ్బాయి కోటి నా కోటి, 3వది నీకు, నువ్వు చెప్పకపోతే మాకు తెలిసేది కాదు, నేనేనాడో పోయేవాడిని, నా కొడుకు పోయేవాడు, చెట్టు కొట్టేసేవాళ్ళం కొన్నాళ్ళకి అంతే. నిమ్మ చెట్టు నీడివ్వదు, ముళ్ళుంటాయి దాని కింద, కాయలు కాస్తే నిమ్మ చెట్టు మంచిది, లేకపోతే ఎందుకు, దాన్ని నవనవ చూసి ఉంచుకున్నారు ఇన్నాళ్ళ నుంచి, 10 ఏళ్ళ నుంచి. అక్కడి నుంచి ఇంత సంచుల నిండా పోసి ఈ అబ్బాయి చేతికిచ్చారు. ఏం చెప్పాడు, ఏమనుకున్నాడు, తనకు ఎందుకు డబ్బులు రావట్లేదో కనుక్కోవాలనుకుంటే ప్రశ్న అడక్కపోయినా మణి వచ్చింది, మాణిక్యాలు వచ్చాయి. ఇక్కడ మొత్తం ఈ ధనం అంతా మోసుకుంటూ నడిచాడు. 7 రోజులు నడిచి ముసలావిడ ఇంట్లోకి వచ్చాడు. ఆవిడ అన్నం పెట్టింది. బాబు మా అమ్మాయి సంగతి అడిగావా అంటే, ఈ లోపల ఆ అమ్మాయి లోపల నుంచి వస్తుంటే ఇతను అన్నాడు, అమ్మాయి కాబోయే భర్త కనుక కనపడితే మాటలు వస్తాయి ఇట్లేండి, పర్వాలేదు, మీ పిల్ల మగపిల్ల కాదు, మాట్లాడదు అంతేట, మొగుడు కనపడంగానే మాట్లాడుతుంది అన్నాడు. ఆ లోపల నుంచి నడిచి వస్తున్న పిల్ల బయటకు వచ్చి, అమ్మాయి ఎవరే ఈ అబ్బాయి అని అడిగింది. అడగగానే ముసలావిడ ఆశ్చర్యపోయింది. అయ్యో రామ, పిల్లకి మాట వచ్చేసింది, నువ్వే దీని మొగుడు కాబోలు, కిందసారి నువ్వు కనపడప్పుడే మాట్లాడేదేమో, అప్పుడు చూపించలేదు, పిల్లని చూపించలా, ఆ పిల్ల లోపలే ఉంది. సరే దాంతో ఆవిడ సంతోషించి, మా బాబే పెళ్లి చేసుకొని ఆయన పెళ్లి చేసేస్తాను, మీ ఇంటికి తీసుకెళ్ళు, తర్వాత ఎప్పుడో మేము వస్తానులే అని పిల్లనిచ్చి పెళ్లి చేసేశారు. ఆ పిల్లని ఎడ్ల బండి మీద ఎక్కించుకుని తను తెచ్చుకుని ధనపు బ్యాగులు కూడా దాని మీద పెట్టి ఇంటికి నడుచుకుంటూ పోయాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికల్లా సరే తలుపు కొడితే వాళ్ళ అమ్మ తడుగుకుంటూ వచ్చి తలుపు తీసింది. అమ్మ ఏమిటి తడుగుకుంటున్నావు, ఏమైందమ్మా అంటే, ఆయన ఏంటో నాకు కళ్ళు పోయినాయి అనేసరికల్లా, అయ్యో ఇట్లా అయిపోయిందని
ఉండమ్మా, ఇదిగో నీ కోడల్ని తీసుకొచ్చాను అని చెప్పేసి ఆ పిల్లని చేత్తో పుచ్చుకెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి దగ్గరికి వెళ్ళి తల్లినింట కావలించుకున్నాడు. ఆ తల్లి ఏమో, ఎంత చక్కటి పిల్లని తెచ్చావురా, పిల్ల ఎంత చక్కగా ఉంది, ముచ్చటగా ఉంది, మనం వెతికితే దొరకదే ఇట్లాంటి పిల్ల అంది. అనగానే, అమ్మ కళ్ళు పోయాయి అన్నావు కదే, నీ కళ్ళేటా ఏమోరా ఇప్పుడే కనిపిస్తున్నాయి, ఇన్ని రోజుల నుంచి కళ్ళే కనపట్లేదండి. ఈ అబ్బాయికి అప్పుడు తట్టింది, నా దగ్గర నాగమణి ఉంది, ఆ మణి ప్రభావం వల్ల పోయిన కళ్ళు వచ్చేసినాయి. ఓహో, హాయిగా సంతోషించాడు. నేను ప్రశ్న అడక్కపోయినా మంచి. అడగని ప్రశ్నకి సమాధానాలు ఆటోమేటిక్గా దొరికేసినాయని హాయిగా బోల్డ్ పొలం కొనుక్కుని మణిమాణిక్యాలతోటి భార్యతోటి అమ్మతోటి సుఖంగా ఉన్నాడు. కథ కంచికి మన ఇంటికి. భలే ఉంది రమ్మగారు, ఇలా జరిగితే బాగుంటుంది. ఎంత బాగుంటుందో, అందుకే దీన్ని కథ అంటారు. అది నిజం. నమస్తే అండి. నమస్తే.